పెద్దలు పూజ్యులు మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు, వేదిక మీద ఉన్న మంత్రులు, ప్రప్రథమంగా ప్రపంచ కార్మిక దినోత్సవ సందర్భంగా కార్మిక శాఖ నుంచి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. రేవంత్ రెడ్డి గారు 17 నెలల కింద ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కార్మికుల గురించి కానీ, రైతుల గురించి కానీ, మహిళల గురించి కానీ, ఉద్యోగుల గురించి కానీ, దళితుల గురించి కానీ తీసుకున్నటువంటి నిర్ణయాలు భారతదేశంలో 28 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎక్కడా తీసుకోలేదు. ఇవాళ 1,20,00,000 మంది అనార్గనైజ్డ్ సెక్టర్లో కార్మికులుంటే గత ప్రభుత్వం 13 సంవత్సరాలు రూపాయి జీతం పెంచలే. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక ఇమీడియట్గా కనీస వేతనాల మండలేసి ఈ 1,20,00,000 మంది జీతాలు పెంచాలా, కార్మికుల సంక్షేమం ఉండాలా, ఈ రాష్ట్ర అభివృద్ధికి పాటుపడాలా, రాష్ట్ర ప్రభుత్వం గౌరవం పెరగాలని నిర్ణయం తీసుకున్నారు. మా సింగరేణి కాలేజీలో గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల మునిగిపోయే స్థాయి వస్తే ఆ కార్మికుల భవిష్యత్తు కోసం కొత్త బొగ్గు గనులు రావాలా, కార్మికుల రిక్రూట్మెంట్ జరగాలా, వాళ్ళ భవిష్యత్తు మంచిగా ఉండాలా, వాళ్ళ భార్య పిల్లలు మంచిగా ఉండాలని 500 కోట్ల రూపాయలతోని హైదరాబాద్లో సూపర్ స్పెషాలిటీ కాదు, 1 కోటి టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసే ఒరిస్సాలో నైనీ బ్లాక్ ని ముఖ్యమంత్రి గారు, పవర్ మినిస్టర్ భట్టి గారు కేంద్రంతో కొట్లాడి ఇవాళ ఇప్పించినట్టే ఈ రాష్ట్ర ప్రభుత్వం. మీరు ఆలోచించండి. ఉద్యోగాలు ఇవ్వలేకపోయిన ప్రభుత్వం 65,000 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. ఈ రేవంత్ రెడ్డి గారు ఇవ్వడం వల్ల ఇవాళ అంబేద్కర్ సాక్షిగా ఆర్డర్లు ఇచ్చారు సెక్రటరియట్. మీరు ఆలోచించండి. కులగణన విషయంలో చూస్తే భారతదేశంలో 1931లో జరిగింది, తర్వాత ఎప్పుడు జరగలేదు. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రాహుల్ గాంధీ సలహా మేరకు, ఆలోచన మేరకు కులగణని ఏ తప్పు లేకుండా చేసి జాతికి ఆదర్శంగా ఉంటే ఇవాళ కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం దిగొచ్చి రేవంత్ రెడ్డి గారిని అనుసరించే పరిస్థితి ఏర్పడ్డది. నిన్న మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ప్రెస్ మీట్లో పెట్టారు, తెలంగాణ భారతదేశానికి ఆదర్శంగా నిలబడ్డది. రేవంత్ రెడ్డి గారు ఎటువంటి అవకతవకలు లేకుండా, బ్యూరోక్రటికల్ విలువలు లేకుండా ప్రజల దగ్గరకు పోయి చేసిండు. అటువంటి నాయకుడు మనకున్నాడు. ఇదే భవిష్యత్తులో ఇంకొక 50,000 ఉద్యోగాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కొత్త బొగ్గులను తేడానికి సిద్ధంగా ఉన్నారు. మహిళల అభ్యున్నతి కోసం చేశారు. రైతుల విషయంలో చూడండి, ఉమ్మడి రాష్ట్రం ఉన్నా కూడా పండనన్ని ఒడ్లు రేవంత్ రెడ్డి గారు వచ్చాక మన రాష్ట్రంలో పండింది. మీరు ఆలోచించండి. అంటే ఈ తెలంగాణ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అన్ని విధాల అభివృద్ధి చెంది. కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు పవర్ శాఖ మంత్రి కానీ, రెవెన్యూ మంత్రి గారు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ సింగరేణి కాలేజీ సమస్యలు అధికారులు కానీ, కార్మికులు కానీ ఖచ్చితంగా తీరుస్తారనే ప్రగాఢ విశ్వాసం ఉంది. ఈ మినిమం వేజ్ కూడా సాధ్యమైన తొందరలో వారి అప్రూవల్ తీసుకొని ప్రకటించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.